ఈరోజు కాకినాడ డిస్టిక్లో పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి దౌలూరి దొరబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక అమాయకురాలి జీవితం గురించి మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, ఈ ప్రభుత్వంలో 2 ఏళ్ల గడిచి 2.5 ఏళ్ళు జరుగుతున్న ఈ సమయంలో ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యలు, రేపులు, మర్డర్లు, లాకప్ డెత్లు, రకరకాలుగా దారుణమైనటువంటి సన్నివేశాలు, సిచ్యువేషన్లో మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా అసలు కాకినాడ డిస్టిక్ అంటేనే, తూర్పు గోదావరి జిల్లా అంటేనే చాలా చల్లని ప్రదేశము, మంచి ప్రదేశము, మమకారం ఉన్నటువంటి మనుషులు అనేటువంటి ఒక విధి విధానం ఉన్నటువంటి ఈ జిల్లాలో మా దొరబాబు గారి నియోజకవర్గంలో, దౌలూరి దొరబాబు గారి నియోజకవర్గంలో ఒక అమాయకురాలు మాన ప్రాణాల మీద ఇంత దారుణమైనటువంటి కుట్ర కుతంత్రం జరిగింది అంటే ఈరోజు బయటపడితే దానికి చాలా ఆశ్చర్యకరంగా, అవమానంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి మహిళలందరూ చాలా బాధాకరంగా ఫీల్ అవుతూ ఉన్నాం. అందుకే ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది. ఒక అమాయకురాలు పొట్టకూటు కోసం జగ్గంపేట నుంచి ఆ కోళ్ల ఫారంలో ఏదో పని ఇప్పిస్తే పని కోసం వచ్చినటువంటి అమాయకురాల మీద అత్యాచారం చేసి కడుపు వచ్చే వరకు ఆ పిల్లని వాడుకొని ఆ పిల్ల ఏమైనా బయట పెడుతుందేమో అనే భయంతో మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారితో, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి పాటుపడినటువంటి ఎవరైతే ఆ సత్యబాబు గారు ఉన్నారో, మరి ఇప్పటి వరకు ఆ అమ్మాయి చేత చాలా అబద్ధాలు చెప్పించి ఆమెకు ఉన్నటువంటి వయసు తక్కువైనప్పటికీ మైనర్ బాలికగా తన ఆధార్ కార్డులో మార్పించి పోలీసు స్టేషన్లోనే ఈ రాజకీయం అంతా చేసి ఆ అమాయకురాలను బలి చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా పార్టీ తరపు నుంచి మా గళ వినిపించడానికి మేము రావడం తప్పదు. ఎందుకంటే ఇలాగే ఊరుకుంటుంటే ప్రతి చోట ఇదే. కానీ ఈ నియోజకవర్గంలో అసలు ఇలాంటి విషయాలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ జరగలేదు. ఇప్పుడు బాధాకర విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి విషయంలో నిన్నే సిఐని మౌనిక గారిని విఆర్లో పెట్టడం జరిగింది. ఎస్ఐని మౌనిక గారిని విఆర్లో పెట్టడం జరిగింది. ఇది మేము ఏదో రాజకీయంతోనో, లేకపోతే మా పార్టీకి మైలేజ్ కోసమో, లేకపోతే మా నాయకులు దౌలూరి దొరబాబు గారికి ప్లస్ కోసమో మేము ఇక్కడ కూర్చోలేదు. వారే స్వయంగా బయట పెట్టారు. ఈనాడు పేపర్లో వచ్చింది, అలాగే హెచ్ఎం టీవీ ఛానల్లో వచ్చింది. ఏదైతే అధికార పార్టీ ఉందో వారి ఛానల్లోనే రావడం జరిగింది ఈ వార్త. అలాగే ఇప్పుడు గూగుల్లో కూడా ఆల్చేల్ జరుగుతుంది. ఆవిడ్ని విఆర్లో పెట్టడం జరిగింది, ఎస్ఐ గారిని. దీనంతా చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వారి హస్తం లేకుండా ఇదంతా జరుగుతుందా అనేది మా ప్రశ్న. ఇప్పుడు అమ్మాయి విషయంలో మీరు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడో కనపడకుండా, ఏమీ అసలు తెలియకుండా, ఆచూకీ లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. అంటే ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటే ఇలా చూస్తూ ఊరుకోవడానికి ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే మన సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యమా? ఎర్రబుక్కు అంటూ ప్రశ్నించే వారిని గొంతుకు నొక్కేస్తూ, కష్టపడడానికి వచ్చినటువంటి ప్రాణాలతో ఆడుకుంటూ, ఎదిరిస్తే ప్రాణాలు తీసేస్తూ, ఆడపిల్లలు అయితే తిరగబడితే వాళ్ళు మాన ప్రాణాలకే రక్షణ లేకుండా చేస్తూ, అబార్షణలు చేయిస్తూ ఉన్నటువంటి ఇంత నీచమైన పరిపాలన చూస్తూ ఉంటే మాకు కడుపు తరికిపోతుంది. మా జగనన్న ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు మాకు ఆయన ఆదేశాలు ఇస్తూ ఉంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? అసలు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు అని ఆయన కడుపు తరికిపోయి మమ్మల్ని చాలా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలికి న్యాయం జరగాలి. ఆల్రెడీ ఇది సెటిల్మెంట్ జరిగింది. డిసెంబర్ 25లో జరిగినటువంటి కేసు ఇది. ఈరోజు ఎందుకు బయటపడింది అంటే వీరు కుదుర్చుకున్నటువంటి వాటాలు సరిగా పాపం సెటిల్ అవుతా, ఏదైతే బాధితురాలకి ఇస్తామన్నటువంటి కనీస
ఏమైతే హామీ ఇచ్చారో అది జరగకపోవడంతో ఈరోజు పోలీసు వారి ద్వారానే బయటపడడం జరిగింది. కాబట్టి దీన్ని అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా దొరబాబు గారు, మా దౌలూరు దొరబాబు గారు ఇక్కడ ఇన్ఛార్జి వర్యులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మేము మహిళలు అంతా ఇక్కడ కులంతో పని లేదండి, పార్టీతో పని లేదండి, మతంతో అసలే పని లేదండి, ప్రాంతంతో పని లేదండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి ఎవరైతే బాధితులు ఉన్నారో అది రాజకీయంగానా, లేకపోతే మరి ఏదైతే సామాజికంగానా, లేకపోతే ఇది వ్యాపారవేత్తలతోనా, లేకపోతే కుట్ర కుతంత్రం అనేది ఇది బయటకు వచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరిగి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు నెలకొనే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫుని మా గళ వినిపిస్తూ ఉంటాము. ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం మేము చాలా గట్టిగా పట్టుకుని దీనికి న్యాయం జరిగే వరకు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తూ ఇలాంటి విషయాలకి ఎక్కడికెక్కడికి ఇలా జరుగుతూ ఉంటుంటే ఈ ప్రజలు చూస్తూ ఉంటుకోరు, బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ అమ్మాయికి న్యాయం జరగాలని మా తరఫున మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతూ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది మనవి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. ప్రజలందరూ కూడా ఇలాంటి విషయాలకి ఎక్కడికెక్కడికి ఇలాగా ఎవరికి తెలియకుండా దాచిపెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అక్రమ ఈ దందాలు, ఇలాంటి మర్డర్లు, మానభంగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనందరం కలిసి పోరాడలేక ప్రజలు కూడా సహకరించాలని మా పార్టీ తరఫున మేము మరి విన్నవించుకుంటూ మనవి చేసుకుంటున్నాం. నేను పోలీస్ ఉన్నతాధికారులు వివరణ పాల్గొంటే వాళ్ళు విధుల్లో భాగంగానే 2 years పూర్తయింది కాబట్టి జనరల్ ట్రాన్స్ఫర్ అనేది విఆర్ అనేది జనరల్ గానే 2 years కంప్లీట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా విఆర్ లో పెట్టాం. దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది వేరే ఉంటది. అంటే మీరు కేవలం ఈ ఇష్యూ మీద విఆర్ కి పంపించారని అంటారు కదా, పోలీస్ అధికారులు దాన్ని అయితే ఖండిస్తారు. మీరు చూడండి గూగుల్ సీట్ లోనే ఉంది. విఆర్ లో పెట్టారు. అది పబ్లిక్ గా వాళ్ళే అనౌన్స్ చేశారు. పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు. గూగుల్ లో ఇదిగో ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ తీసుకోక ఎస్ఐ మౌన్ గారిని విఆర్ లో పెట్టడం జరిగింది, ఏలూరు డిఐజీ గారని పబ్లిక్ గా పేపర్ కదా గూగుల్లోనే వచ్చేసిందండి. ఇది ఎవరు మభ్య పెట్టేది కాదు. మేము అబద్ధాలు చెప్పవలసిన పని లేదు. ఆ విఆర్ అనేది పాపం జాబ్ పంపించుకుంటే ట్రాన్స్ఫర్ అంటే ఏదో ఎక్కడికో పంపిస్తారు, అది లేదు కదా. విఆర్ కి హెడ్ ఆఫీస్ కి హ్యాండ్ ఓవర్ చేసేసారు ఆవిడ్ని. అంటే ఆవిడ తప్పు చేసిందనే కదా, అదే కదండి చేసేది అంతా. ఇప్పటి వరకు మనం ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు ఇది ఏం రాజకీయం కాదు. బాధితులతో మీరు మాట్లాడారు మేడం? బాధితులతో మేము మాట్లాడతాం. దాచిపెట్టేసారు ఆవిడ్ని. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు, ఎవరిని అసలు కలవనివ్వట్లేదు. అయినా మేము వదిలిపెట్టాం. కుటుంబాన్ని కలుస్తాం, బాధితురాలతో మాట్లాడతాం, న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకు పోలీసులు మరి దీన్ని ఉంచారు ఇప్పుడు వరకు? కారణం ఏంటారు? అది కారణం వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు అంటే పోలీసులు కూడా బాధితురాల తల్లిని కూడా విచారించారు కదా, ఎక్కడ లేదుగా విచారించినట్టు. చెప్పారు. ప్లస్ నిన్న కూడా ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో గూగుల్లో కూడా అందరూ పోస్టింగ్స్ అయ్యి పోలీస్ ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి. అదే సిఐ ర్యాంక్ ఆఫీసర్ని అడిగితే సరే ఇది జనరల్ ట్రాన్స్ఫర్ 2 years 3 years కి బాధితులు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళు బాధిత తల్లిదండ్రులని కంప్లైంట్ ఇవ్వకుండా చేసింది లేదండి. అర్థమవుతుందండి. బాధిత తల్లిదండ్రులని కంప్లైంట్ ఇవ్వనివ్వలేదు. అలాగే బాధితురాలు ఆధార్ కార్డులో పాపం వయసు తక్కువ ఉంటే ఎక్కువ ఉందని అక్కడే మార్పులు చేశారు. ఇదంతా స్పష్టంగా ఉందండి. ఆయన కంప్లైంట్ రేజ్ అవ్వడం, ఆయన అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే పెట్టారు అమ్మాయిని, మీకు వయసు ఎంత, మీకు తెలిసే జరిగిందా, లేదు అంటే అవతల పర్సన్ కి మీ వయసు తెలుసా ఏంటి, వాళ్ళిద్దరికి జరిగిన విషయంలో ఈవిడి నా వయసు 19 ఏళ్ళండి పర్వాలేదు అని చెప్పేసి ఒక మెంటల్లీ రిటార్డెడ్ మైనర్ బాలిక అవతల ఆ యొక్క సత్యబాబు ఆయనకి చెప్పి మేము ఇష్టపూర్వకంగానే కలిసాము అని చెప్పి పోలీసుల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఒక బాలికతో అలా చెప్పిస్తున్నారంటే పోలీసులు దీన్ని కప్పిపుచ్చుతున్నారా లేకపోతే ముందుకు తీసుకెళ్తున్నారా అన్నది ఒక వీడియోలో మనకు అర్థం అవ్వట్లేదా? నెక్స్ట్ ఆధార్ కార్డులో మీకు ఏజ్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్ రైజ్ చేస్తే ఆధార్ కార్డులో తప్పు ఉంది అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు మైనర్ బాలికని ఆ రకంగా ట్రీట్ చేసి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయకుండా ఈరోజు ఏం చేస్తున్నారండి, రాజకీయ ఒత్తిళ్ళ వల్ల సింపుల్గా అక్కడ రాజీ చేసేసారు. ఇంకా పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఈ రకమైన రాజీలు చేసేస్తే ఇంక న్యాయ వ్యవస్థ ఎందుకు? రక్షక పట్లు పాడితే ప్రజలు ఎక్కడికి పోవాలి? కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఈ న్యాయ వ్యవస్థ ఉన్నదా? ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా ఈ రోజు రాహుల్ గారికి జరుగుతుంది మనం చూస్తున్నాము. ఈ రకమైన ఇన్సిడెంట్
ఏ మైనర్ బాలికను కానీ ఒకవేళ నిజంగా